సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్ లో వరుస హత్య ఘటనలు తీవ్ర కలకలంగా మారుతున్నాయి. తాజాగా మణికొండలో ఓ యువకుడిని కొందరు దుండగులు కర్రలతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దిల్సుఖ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి పీకల దాకా తాగి భార్యపై ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే, దిల్సుఖ్ నగర్ శాలివాహన నగర్ నారాయణ గౌసేవార్ సాధనలో వెంకటేష్ కృష్ణవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇక్కడే ఉంటూ స్థానికంగా పనికి వెళ్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే విషయం ఏంటంటే, భర్త వెంకటేష్ రోజు మద్యం సేవించి భార్యను వేధించేవాడు. ఇక ఎప్పట్లాగే శనివారం కూడా ఫుల్ గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. వచ్చి సైలెంట్ గా ఉన్నాడా అంటే అదీ లేదు. భార్యపై మాటల దాడికి దిగాడు. ఈ క్రమంలోనే ఈ దంపతులు ఇద్దరు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఏడుస్తూ భార్య కృష్ణవేణి నిద్రపోయింది. అయితే భర్త వెంకటేష్ మాత్రం భార్యపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా కట్టుకున్న భార్యను హత్య చేయాలని పథకం రచించాడు. ఇక అనుకున్నట్లుగానే ఈ కసాయి భర్త భార్య నిద్రపోయిందా లేదా అని ఆమెపై ఓ కన్నేసి ఉంచాడు. కానీ కృష్ణవేణి ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. ఇదే మంచి సమయం అనుకున్న ఈ దుర్మార్గుడు క్షణికావేశంలో ఇంట్లో ఉన్న చేతి పారతో భార్య తలపై బలంగా బాదాడు. ఇతడి దాడిలో కృష్ణవేణి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ దంపతుల ఇంట్లో నుంచి అరుపులు కేకలు రావడంతో స్థానికులు వారి ఇంట్లోకి వెళ్లారు. ఇక అసలు విషయం తెలుసుకుని షాక్ కి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. మద్యం మత్తులో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఈ కసాయి భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.